అందరికీ నమస్కారం. శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి జాతరకు వచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం అండి. లింగర్ పోలీస్ ఆర్మీ సబ్డివిజన్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కరికి స్వాగతం. లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి జాతర 15వ తారీఖు నిన్న 11వ తారీఖు నాడు కళ్యాణం జరిగింది. 15వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ముఖ్యమైన జాతర జరుగుతుంది. ఈ 15వ తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది. కార్తీక రథోత్సవం ఉంటుంది. అది మెయిన్ జాతర అనేది ముఖ్యమైనది. ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా 15వ తారీఖు నాడు ఈ జాతరకి ఇచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ ముఖ్యమైన సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం. ఈ జాతర మొత్తం అనేది మన ఆర్మూర్ ఏసీపీ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతాం. మొత్తం 250 300 PCC ప్రాంతం జాతర బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారి మొత్తం ఏసీపీ 6 CAకు 12 మంది ఎస్ఐలతో 300 వరకు సిబ్బందితో జాతర నిర్వహిస్తుంది. జాతర మొత్తంలో ఒక 50 CC కెమెరాలు ఏర్పాటు. జాతర గుట్ట దగ్గర ఒక 20 CC కెమెరాలు, మొత్తం గుట్ట కింద ఒక 10 CC కెమెరాలు, భీమవరం పట్టణంలో ఒక 20 CC కెమెరాలు ఏర్పాటు చేసింది. జాతర గుట్టపైకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గుట్టపైకి ఇలాంటి 2 వీలర్స్ 15వ తారీఖు 14వ తారీఖు సాయంత్రం ఈ జాతర ముందు రోజు కార్తీక పౌర్ణమి ముందు రోజు సాయంత్రం గుట్టపైకి ఎలాంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్స్ కానీ అలో చేయడం. ఈ వచ్చిన వాహనాలన్నింటినీ కింద గుట్ట దగ్గర కింద పార్కింగ్ ప్లేస్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్కరు ఆ 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు పార్కింగ్ చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి. ఒకసారి ఒక వెహికల్ ఎక్కడున్నా కూడా వెహికల్ తీసి బయటికి వెళ్ళేలాగా ఒక క్రమ పద్ధతిలో అందరూ పార్కింగ్ చేసుకోవాలి. ఈ విక్రయ కేంద్రాలు షాప్స్ పెట్టుకుంటారు కానీ చిన్న చిన్న షాప్స్ పెట్టుకునే రోడ్డుపై స్పీడ్ బ్లాక్ టాప్ రోడ్డుపైకి ఎవరు రావద్దు. ప్రజలు నడిచే ప్రతి మార్గాన్ని కూడా ఈ షాప్ వాళ్ళు ఎలాంటి అంతరాయం లేకుండా వాళ్ళ షాప్ పనిచేస్తారు. ఈ జాతరలో ఒక 6 అవుట్ పోస్టులను ఏర్పాటు చేశారు. గుట్ట చుట్టూ ఒక 6 అవుట్ పోస్టులు. ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా ఇక్కడ వచ్చింది దగ్గరలో ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది. అవుట్ పోస్ట్లో వాళ్ళకి ఏ సమస్య ఉందో వాళ్ళు చెప్పాలి. అలాగే భక్తులు జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి విలువైన వస్తువులైనా ఆభరణాలు పరిచయం వస్తువులు వాళ్ళు ఉన్నది ఇంటి దగ్గర భద్రపరుచుకుంటారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించారు. దర్శన సమయంలో ప్రతి ఒక్కరు క్యూ లైన్ పాటించాలి. ఎలాంటి అంతరాయం లేకుండా ఓపికతో కొంచెం సమయం అటు ఇటు అయినా కూడా ఓపికతో భక్తులు దర్శనం చేసుకోవాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ కనిపించినా దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం. ఇవి అయిన తర్వాత ఇంకా ఎలాంటి సందర్భం ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సమస్య అనేది అక్కడ కనపడుతుంది. పర్టికులర్గా స్టేషన్ భీమవరం పోలీస్ స్టేషన్ నెంబర్, అలాగే SI 8112659866 CI గా నా నెంబర్ 871256598555 నా నెంబర్ లేదా డైరెక్ట్ ఇమీడియట్గా స్పందిస్తాం. పెట్రోలింగ్ పార్టీస్
గ్లూకోజ్ కూడా పెట్రోలియం పార్టీస్ కూడా పెడతాం. అది పెట్రోలియం పార్టీలు కూడా జే వెంకటేశ్వర టీసీఎస్ వాళ్ళు షీటింగ్ మఫ్టీలో ఉంటారు, ఎప్పటికప్పుడు మఫ్టీ చూస్తారు.